అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ వివాదం ఏ నిమిషంలో మొదలైందో కానీ అప్పటి నుంచి ఆ మంటలు చెలరేగడం తప్ప ఆగడం లేదు. అదిగో ఆ ఈవెంట్ లో ఫుల్ స్టాప్ పడుతుంది, ఇదిగో ఈ రోజుతో ఆగిపోతుందంటూ అంతా అనుకుంటున్నా అది మాత్రం జరగడం లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియాలో విష్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషెస్ పై కూడా కొంతమంది బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ ఈ రోజు ఉదయమే ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇది చూసిన ఫ్యాన్స్ అదిరా బన్నీ సంస్కారం అంటూ ఈ ట్వీట్ ను తెగ వైరల్ చేశారు. బన్నీ మనసులో ఎప్పుడు ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవని, నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడంటూ అల్లు ఫ్యాన్స్ తెగ పోస్టులు పెట్టారు. ఇక ఈ పోస్టులకి మెగా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తూ మరోసారి రచ్చలైపారు. పవన్ కళ్యాణ్ కి విశేష్ చెప్పిన విషయాన్ని వదిలేసి ఎలా చెప్పాడో చూసారా, ఎంత సింపుల్ గా పెట్టాడో చూసారా అంటూ కోడిగుడ్డు మీద ఈకలు లాగుతున్నారు కొంతమంది నెటిజన్లు. అందులోనూ బన్నీ ఫ్యాన్స్ కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ పై వెటకారంగా ట్వీట్లు వదులుతున్నారు. మా బాయ్ విశేష్ చెప్పినట్లు లేదు, సీఎం కాదు డిప్యూటీ సీఎం మాత్రమే అని గుర్తు చేసినట్లు ఉంది అంటూ కొంతమంది బన్నీ ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. ఇక దీనికి మెగా ఫ్యాన్స్ కూడా గట్టిగానే కౌంటర్లు వేస్తున్నారు. అల్లు అర్జున్ విష్ చేస్తే అంత, చేయకపోతే అంత, ఎవరూ ఆయన విశేష అడగలేదంటూ ఘాటు ట్వీట్లు పెడుతున్నారు. మరోవైపు డిసెంబర్ 6న పుష్ప సక్సెస్ అయిన తర్వాత ఒక్కో జన సైనిక్ పేజ్ చూడాలంటూ ఇంకా రెచ్చగొడుతున్నారు బన్నీ ఫ్యాన్స్. నిజానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చిచ్చు రేగింది. వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలుకుతూ అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు. అదే రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పిఠాపురం వెళ్లి పవన్ కళ్యాణ్ కి మద్దతు పలికారు. ఇక్కడే అల్లు వర్సెస్ మెగా వివాదానికి అగ్గిరాజుకుంది. మామయ్య అయిన పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేయకుండా ఆపోజిట్ పార్టీ అయిన వైసీపీ అభ్యర్థికి బన్నీ ఎలా మద్దతు ఇస్తాడంటూ మెగా ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అయితే ఎన్నికల వేళ ఎవరూ పెద్దగా రియాక్ట్ కాకపోయినా పోలింగ్ అయిన తర్వాత మాత్రం నాగబాబు బన్నీకి ఇండైరెక్ట్ గా కౌంటర్ వేయడం, తర్వాత సాయి ధరమ్ తేజ్ బన్నీని అన్ఫాలో చేయడం, ఎవరి ఛాయిస్లు ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయంటూ నిహారిక కౌంటర్ వేయడం, ఇలా అల్లు వర్సెస్ మెగా వివాదం నెమ్మదిగా ఊపందుకుంది. ఇక ఇటీవల ఓ సినిమా ఈవెంట్ లో నాకిష్టమైతే ఎక్కడికైనా వస్తా, నా అనుకున్న వాళ్ళ కోసం ఏమైనా చేస్తా అంటూ బన్నీ స్టేట్మెంట్ ఇవ్వడం మెగా ఫ్యాన్స్ ను ఇంకా ఫైర్ అయ్యేలా చేసింది.